కే పాల్ గారు, నేనేమంటున్నానంటే భారత్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరుగుతుంది కదా, మీరేం పాకిస్తాన్ పోతా అంటారు కదా, పుష్కునాలు అటే పట్టుకుంటే మీ పరిస్థితి ఏంది? చూడు, నా సంగతి మీకు తెలీదు. ఎవ్వరు పాకిస్తాన్ ప్రెసిడెంట్కి కూడా ఒకప్పుడు నేను బ్లెస్సింగ్స్ ఇచ్చాను. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా వీళ్ళందరూ ప్రెసిడెంట్స్ కూడా నేను బ్లెస్సింగ్స్ ఇచ్చినోడిని. వాళ్ళు అన్నేటి చేస్తారు. మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకేనా మరి ఇప్పుడు యుద్ధం చేసేది? యుద్ధం అందుకు కాదు, అది ఏదో జరిగిపోయింది యుద్ధం. ఇప్పుడు మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు మిమ్మల్ని పట్టుకోకుండా ఊకుంటారు అనుకుంటారా? నన్ను ఎందుకు పట్టుకుంటారు? ఎందుకు పట్టుకోరు? ఇప్పుడు మీకు నువ్వు ఏ కంట్రీకైనా వెళ్ళాలంటే వీసా కావాలి. నాకు వీసా అవసరం లేదు, నడుచుకుంటా పోతారా? నా ఫ్లైట్ ఉంది బోయింగ్ 747, ఈజీగా వెళ్ళొచ్చేస్తాను. అలాగే పాకిస్తాన్లో కూడా చాలాసార్లు వెళ్ళాను పాకిస్తాన్కి. ఎంతోమంది పాకిస్తానీయులకి బ్లెస్సింగ్స్ ఇచ్చినోడిని. నన్ను ఏం చేస్తారు? ఒక మనిషి మామూలుగా ఉండాలి అంతే తప్ప రక్తపాతాలు ఇవన్నీ ఉండొద్దు. ఈ మోదీ గవర్నమెంట్ అలాగే ఉంది. రక్తాలని ఏంటి మనుషుల్ని రెచ్చగొడుతున్నారు. హిందూ మతం ఎందుకండి ఇదంతా? శాంతియుతంగా ఉండాలని చెప్తున్నాను, శాంతియుతంగా ఉండాలి. ఆ గొడవ కూడా అలాగే. ఓకే, మీరు శాంతిగా ఉండండి, మీరేం నరాలు తెంపుకోకండి. నేను శాంతిగానే ఉన్నాను.